నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా గృహంలోకి ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. గృహంలోకి ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే ఇంటి గుమ్మం లోపల, ఇంటి వంటగదిలో, బీరువాలో, పూజ గదిలో ఈ 4 చోట్ల కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఈ 4 చోట్లలో మొట్టమొదటి చోటు ఇంటి గుమ్మం. ఇంటి గుమ్మం దగ్గరికి ధన ఆకర్షణ వచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇంటి గుమ్మం లోపల ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే మన ఇంటి గుమ్మం లోపల 100 గ్రాముల నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి గుమ్మం లోపల వైపు కట్టాలి. ఇది శుక్రవారం చేయాలి. ఆ నవధాన్యాలు 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ ఇంటి గుమ్మం దగ్గర ధన ఆకర్షణను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలోకి ధన ఆకర్షణ పెరగాలంటే వంటగదిలో శుక్రవారం ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో మీ గృహంలో ఒక పళ్ళెంలో దొడ్డుప్పు పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఒక పళ్ళెంలో దొడ్డుప్పు పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఒక పళ్ళెంలో దొడ్డుప్పు పోసి దాని మీద పసుపు కొమ్ము ఉంచి అలా ఉంచాలి. మళ్ళీ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కూడా ఒక పళ్ళెంలో దొడ్డుప్పు పోసి దాని మీద పసుపు కొమ్ము ఉంచాలి. ఇలా శుక్రహోరలో ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మర్నాడు శనివారం ఈ 3 పళ్ళేలలో ఉన్నటువంటి దొడ్డుప్పు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. ఆ 3 పసుపు కొమ్ములు తీసి జాగ్రత్తగా పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే గృహంలోకి ధన ఆకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత బీరువాలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని ఒక 6 యాలకులు తీసుకొని ఈ 6 యాలకులు పచ్చకర్పూరం ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూట బీరువాలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధన ఆకర్షణ పెరుగుతుంది. అలాగే పూజ గదిలో ఏం చేయాలంటే భగవంతుడికి పచ్చి పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ 4 చోట్ల ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా గృహంలోకి ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలోకి ధన ఆకర్షణ పెరగాలంటే శుక్రవారం రోజు ఇంకొక ప్రత్యేకమైన విధి విధానం కూడా పాటించాలి. శుక్రవారం రోజు ఒక చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ నీళ్లలో 2 పసుపు కొమ్ములు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 పలుకులు పచ్చకర్పూరము వీటన్నిటినీ కూడా వేయాలి. ఆ తర్వాత ఆ నీళ్ళలో కొంచెం పన్నీరు కూడా కలపాలి. ఆ నీళ్లు మీ గృహంలో అన్ని గదుల్లోకి చల్లాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో అన్ని మూలల్లో కూడా ఇవన్నీ కలిపినటువంటి నీళ్లు శుక్రవారం రోజు చల్లాలి. అలా చేస్తే గృహంలో నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. గృహంలోకి ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శుక్రవారం రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనేటటువంటి విమల మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామరవత్తులతో దీపారాధన చేయాలి. కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమని చంద్ర అంటారు. ఆ చంద్రతో లక్ష్మీదేవికి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమ బొట్టు ధరించాలి. బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూలంలో ఆ బెల్లం పొంగలి ఉంచి వాయినంలాగా ఇవ్వాలి. ఇలా శుక్రవారం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. గృహంలోకి ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. అమ్మవారు వివరిస్తున్నది ఏంటంటే నా స్వరూపాన్ని ధారణ చేయడం అనేది యోగంలో ప్రధానమైనటువంటిది అని చెప్తూ ఆ స్వరూపం ఏమిటి, ఆ ధ్యానం చేయడానికి ఉండవలసిన భక్తి ఏమిటి అనేది తెలియజేస్తున్నది. ఇక్కడ మోక్షానికి పనికొచ్చే భక్తి నిజానికి నిర్గుణ భక్తి అనేది మోక్షానికి పనికొస్తుంది. కానీ నిర్గుణ భక్తి అంత తేలిగ్గా రాదుట. నిర్గుణ భక్తి రావడానికి పనికొచ్చే భక్తి పేరు సాత్విక భక్తి. ఇది తెలుసుకోవాలి. సాత్విక భక్తి వల్ల నిర్గుణ భక్తి వస్తుంది, నిర్గుణ భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది. ఇది పద్ధతి. కనుకనే సాత్విక భక్తి మనకు ఉందా లేదా పరీక్షించుకుంటే
మనం మోక్షానికి దగ్గరున్నామో దూరం ఉన్నామో తెలిసిపోతుంది. అయితే లేదండి మాకు చాలా భక్తి ఉందండి అంటే సాత్విక భక్తి కాక మరో 2 భక్తులు ఉన్నాయట. ఆ 2 నిర్గుణ భక్తులకు తీసుకెళ్ళవు, జ్ఞానంలోకి తీసుకెళ్ళవు అని అమ్మవారు భక్తి గురించి 3 రకాలుగా చెప్తున్నారు. పైగా భక్తి మార్గము చాలా విశేషమన్నారు. నిజానికి మనకి ఉపాసన, కర్మ, జ్ఞానము అని 3 మార్గములు ఉన్నాయి. ఈ భక్తి అనేది 3ఇంట్లోనే ఉంటుంది. కనుకనే ఇప్పుడు ఉపాసన భక్తిగా చేయగలిగితే దాని భక్తి యోగం అనుకోవాలి. జ్ఞానమునందు భక్తి కేవలం అనుభవ రూపంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. సిద్ధభక్తి అని దాని పేరు. అందుకే ఇక్కడ ప్రధానంగా 3 రకాల భక్తులు చెప్తూ భక్తి మార్గం ఎవరికయ్యా యోగ్యము అంటే అటు పూర్తిగా వైరాగ్యం రాక ఉన్న వాళ్ళకి చాలా పనికొస్తుంది. ఐక విషయాలు ఇవన్నీ కావాలి అంటే కర్మ మార్గంలో ఉండడమే మంచిది. లేదు పూర్తి వైరాగ్యం ఉన్నది, వాడు వివేకమున్నవాడు, వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట, ఆత్మని అనాత్మని వేరు చేసి చూడగలిగే వివేకం ఉన్నటువంటి వాడు, వివేకంతో కూడిన వైరాగ్యం ఉన్నవాడు. వైరాగ్యం అనేది వివేకజనిత వైరాగ్యం. వివేకం అంటే ఆత్మ అనాత్మ వివేకం అన్నారు. ఏది ఆత్మ ఏది అనాత్మ అని వేరు చేసి చూడగలిగేటటువంటి ఎరుక ఎవడుకుంటుందో వాడికి వైరాగ్యం కలిగితే అటువంటి వాడు జ్ఞాన మార్గానికి అర్హుడు. కానీ అంత తేలిక కాదు. ఈ కర్మ మార్గమా అది పరమాత్మ తత్వాన్ని చాలా దూరం చేస్తుంది. మరి రెండిటికి మధ్య మార్గం ఏమిటయ్యా అంటే ఈ ఉపాసన భక్తిపూర్వకంగా చేయగలిగితే అది మంచి మార్గము అని చెప్తున్నారు. అయితే తరింపజేసే భక్తి మార్గం సాత్విక భక్తి మార్గం అని చెప్తూ మిగిలిన 2 భక్తుల గురించి కూడా తెలుసుకో అని చెప్తూ సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని 2 భాగాలు చేసింది అమ్మవారు ఇక్కడ. ఇది మనం తెలుసుకోవాల్సింది. సగుణ భక్తిలో సాత్వికం కూడా గుణమే. కానీ సాత్వికం గుణమైనప్పటికీ కూడా అది నిర్గుణానికి సహకరిస్తుంది కనుక సాత్విక భక్తిని స్వీకరించాలి. సాత్విక గుణం కాకుండా మరో 2 గుణాలు ఉన్నాయి. ఏమిటవి? రజోగుణ, తమో గుణాలు. వాటిలోనూ భక్తి ఉంటుందిట. కానీ ఈ భక్తి ఇక్కడికిక్కడే మైనస్ కొట్టేస్తుంది. అది ఇక్కడ దానికి అసలు సాత్విక భక్తిలోకి వెళ్ళడానికి అర్హత లేదు, అక్కడి నుంచి నిర్గుణ భక్తిలోకి వెళ్ళలేదు, అట్నుంచి జ్ఞానానికి సహకరించదు. కనుకనే నిజంగా అమ్మవారు కావాలి అన్నా, అమ్మ అనుగ్రహం కావాలి అన్నా, ముక్తి కావాలన్నా మనం ఆశ్రయించవలసిన సాత్విక భక్తినే. అది కావాలి. అది లేకపోతే అది తెచ్చే ప్రయత్నం చేయాలి. అందుకు ఇక్కడ ఆ 3 రకాల భక్తుల గురించి అమ్మవారు వివరిస్తున్నారు. ఇప్పుడు ఏ భక్తి మనకుందో తెలుసుకుని ఏ భక్తి పొందాలో తెలుసుకుంటే చాలు మనకి. అందుకు ఎటువంటి భక్తిని జ్ఞాన సాధనకి పనికొచ్చే భక్తి చెప్తారో గమనించుకోవాలి మనం. ముందుగా అమ్మవారు తామస భక్తి అంటే ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ఇది మాత్సర్య క్రోధయుక్తో ఎస్తస్య భక్తిస్తు తామకి. తామస భక్తి మాత్సర్యంతోనూ క్రోధంతోనూ ఉంటుందట. సాధన దశలోనే అవతల వాడి మీద మాత్సర్యం, క్రోధం, వాడే అంత చేస్తాడా నేను చెయ్యలేనా, ఇలాంటివన్నీ అక్కడ వస్తూ ఉంటాయి. ఇది మాత్సర్యం, దానితో కూడిన భక్తి. కానీ అందరు జీవులకు ఒకటే మందు కాదండి. ఆ జీవుడి యొక్క సంస్కారాన్ని అనుసరించే ఆయా మార్గములు ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధనలో పోల్చి చూసుకోవడం అనేది పెద్ద ప్రమాదం. ఇది తెలుసుకోవాలి. ఏ జీవి ఎలా తరిస్తాడో ఆ పద్ధతి. ఇది కేవలం ఇంకోళ్ళ పట్ల మాత్సర్యంతోనూ క్రోధంతోనూ కూడి అందులో మళ్ళీ పరపీడాం సముద్దస్య దంభకృత్వా పురస్సరం. పరపీడ కలిగి ఉన్నదైతే అంటే ఇతరులు పీడింపబడాలనే ఉద్దేశంతో భగవంతుడిని పూజించేవారు, మాత్సర్య క్రోధభావాలతో పూజించేవారు, దాంభికంగా అంటే డాంబికంగా పూజించేవారు అందరూ తామస భక్తి క్రిందికి వస్తారు అన్నారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళు ఉంటారా అండి అంటే మరి లేక రావణ, కుంభకర్ణ, భస్మాసురుడు వీళ్ళందరూ భక్తులే. వాళ్ళు చేసిన తపస్సు మనలో ఒక్కరైనా చేయగలరా చెప్పండి? వాళ్ళ తపస్సు ఎంత గొప్పదంటే ఇంద్రియాలను నిగ్రహించి కూర్చుని దేవతని సాక్షాత్కరింపజేసుకున్నారు. ఏ పరమేశ్వరుడు కనబడితే చాలు మోక్షం ఇస్తాడో ఆ పరమేశ్వరుడు కనబడితే ఏమడిగాడు? ఎవడి నెత్తి మీద చేయి వేస్తే వాడు భస్మావాలను కోరుకున్నాడు. పరమాత్మతడే మోక్షప్రదాత ఎదురుగా ఉన్నాడు, కానీ వీడి సంస్కారము. అందుకే భగవంతుడు ఎటువంటి వాడైనా కోరుకునేవాడి సంస్కారం ఒకటి ఉంటుంది. ఇది తెలుసుకోవలసినది. అదేవిధంగా తామస భక్తుడికి వాడు ఇక్కడ కాస్త సిద్ధి పొందినట్టు కనబడినా పరిణామంలో దెబ్బతింటాడు. వాడికి ఇక్కడే ప్రమాదం వాడికి. అందుకు తామస భక్తిని అమ్మ చెప్తూ అది గొప్పది కాదు అని మళ్ళీ చెప్పినది. ఇప్పుడు రాజస భక్తిలోకి చూపిస్తున్నారు. ఇందులో పరపీడాది రహిత, ఇందులో పరపీడ అనేది ఉండదు కాబట్టి కొంత నయం. కానీ స్వకల్యాణార్థమేవచ, అతడు తన క్షేమం కోసం మాత్రం చేసుకుంటాడు. నిత్యం వాడు హృదయం ఎలా ఉంటుంది అంటే రాజస భక్తిలో నిత్యం సకామో హృదయం. ఎప్పుడు ఏది చేసినా ఏదో కోరికతోనే చేస్తాడు. కోరిక ప్రయోజనం లేకపోతే చెయ్యడు. ఇలాగ ఎప్పుడు సకామ హృదయ, ఎప్పుడు ఏదో కోరికతోనే భగవద్ ఆరాధన చేసేవాళ్ళు. పైగా యశోర్థి భోగలోలుప, కీర్తిని భోగములను కోరి చేసేటువంటి వారు వీరి రాజస భక్తులు అన్నారు. వీరికి దీని ఫలం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఏ ఉపాసన చేసినా ఏ భక్తి చేసినా శాస్త్ర విధిని అనుసరించి చేయాలి.
ఒకటి, భగవంతుణ్ణి దింపగలిగేది శుద్ధ భావన. ఆ భావన చేయగలిగే శక్తి మనకు లేదు గనక శాస్త్ర సహాయం కావాలి. అందుకే భావిస్తే చాలండి భగవంతుడు అంటే, భగవంతుని ప్రత్యక్షం చేసుకోగలిగినంత ఎవరు భావించలేరండి. ఇది తెలుసుకోవాలి. ఆ భావన అంత తేలిక కాదు. అందుకు మన భావనకు అంత బలం లేదు కనుక మంత్రబలం తీసుకోవాలి. మంత్రం మనం తయారు చేసింది కాదు, అది ఋషులు ఇచ్చింది. కాబట్టి దానికి సహజ సిద్ధంగా శక్తి ఉంటుంది. దాన్ని మనం కలుపుకోవాల్సిందే. అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు, నిమిషమైన తారక రూపుని జడితత్వార్థము తెలిసి రామచింతనతో నామము సేయవో మనస. మన భావన నిమిషం ఏకాగ్రం కావడం కూడా మహా కష్టం. అప్పుడు మరి ఎలా సిద్ధి పొందుతుంది? అందుకే శ్లోకాలు, మంత్రాలు, పుస్తకాలు దగ్గర పెట్టుకు చేసుకోవడం. ఎందుకంటే మనకు ఎలాగో శక్తి లేదు, అందుకు శక్తి ఉన్నది మరుగుడు తీసుకున్నాం. వీటితో మనకి పూజ చేస్తున్నంతసేపు దాని ఫలం ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఎలా వినియోగించుకుంటామనే దృష్టి. మంచిదే, ఏం చేస్తాం? అలా శాస్త్రవిధిగా చేస్తే తప్పకుండా ఆ ఫలం ఇస్తానని చెప్తుంది అమ్మవారు. వాడికి ఆ ఫలము లభింపజేస్తాను. కానీ దాని ఫలితం చివరికి ఏమిటి? ఆ ఫలం తీరిపోతుంది. కానీ క్రమంగా అతడు లోకాలు తిరుగుతూ వెళ్తాడు. చేసింది మంచి పని కనుక ఇంతకంటే మరొక ఉత్తమ లోకంకి వెళ్ళి మంచి భోగాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకి రావడం, సుఖదుఖాలు అనుభవించడం, ఇదివరకటి పుణ్య విశేషం చేత మళ్ళీ సద్బుద్ధి రావడం జరుగుతుంది. అంటే తామస భక్తి అసలు గ్రాహ్యం కాదు. రాజస భక్తి గొప్పదని చెప్పలేం, కానీ తక్కువదని తోసిపుచ్చలేం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. శుక్రవారం అనగానే శుక్రగ్రహంతో పాటుగా రాజరాజేశ్వరి దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు గుర్తుకు రావాలి. శుక్రగ్రహానికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి అన్నమాట. ఈ యొక్క రాజరాజేశ్వరి దేవిని ఈ రోజున పఠించడంతో పాటుగా శ్లోకాలు, స్తోత్రాలు, ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని కూడాను సమర్పించాలి. ఈ మాఘ శుక్రవారము నాడు ఈ శుక్రగ్రహానికి సంబంధించి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి జీవితంలో సంభవించే సుఖాలు ఈ తల్లి యొక్క కరుణారస దృష్టిగా వస్తాయి. మనం ఎక్కువ సుఖాలు పొందాలంటే కమలా మహాదేవిని తప్పనిసరిగా ఆరాధన చేయాలి. కళాకారుడిగా రాణించాలన్నా కూడాను తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించుకోవాలి. అందుచేత చాలామందికి శుక్రగ్రహం గనక సరిగా లేకపోయినట్లయితే తినేటువంటి ఆహారం నుంచి కొంత భాగం తీసి ఆవుకు గనక పెట్టడం వల్ల ఆ యొక్క నివారణ అవుతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. గోమాత సేవ శుక్రవారం నాడు ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. శుక్రవారం నాడు మాఘమాసంలో గోవుని పూజించడం జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోవటానికి నాంది పలుకుతాయి. ఆవు యొక్క పృష్ఠభాగం వద్ద తోకకు పసుపు రాసి కుంకుమ పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని మనసులో జపిస్తూ చక్కటి ఎరుపు రంగు పుష్పాన్ని గనక అక్కడ ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడాను పాలు నైవేద్యంగా సమర్పించి వస్త్రములు గనక పంచినట్లయితే దేదీప్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ఆ తల్లి జగన్మాతతో పాటుగా లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా అంటోంది సనాతన సంస్కృతి సంప్రదాయం. శుక్రగ్రహం బాగా లేకపోతే ఏం జరుగుతుంది? ఆర్థిక పరమైనటువంటి అస్థిరత కలిగి తీరుతుంది. అంతేకాకుండా మానసికంగా కూడాను ఉత్సాహం నశిస్తుంది. ఇలా ఉన్నవాళ్ళు వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు దగ్గర చిన్న చతురస్రాకారపు వెండి ముక్కను ఉంచి ఆ యొక్క చెట్టుకు పసుపు కుంకుమ వ్రాసి సద్ది అన్నం అంటే అన్నంలో పెరుగు కలిపినది
నైవేద్యంగా గనక శుక్రవారం నాడు గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి అభివృద్ధి పదంలోకి, ఆర్థికపరమైనటువంటి సుస్థిరతలోకి మానవుడు పయనించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09 తిథి చవితి రాత్రి 3:48 వరకు, నక్షత్రం పూర్వభాద్ర సాయంకాలం 4:03 వరకు, వర్జం రాత్రి 1:43 నుంచి 3:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:38 వరకు, అమృతకాలం ఉదయం 8:15 నుంచి 9:48 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10 నుంచి 12 వరకు, అష్టగౌరకరీత్యా సౌప్రదమైన సమయం మధ్యాహ్నం 1:50. నేటి విశేషం శాంత చతుర్థి, వర చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి, సోపపద పుణ్యకాలం. ప్రదోషం. గణపతి పూజ ద్వారా కలహాలు తొలగుతాయి, శ్రేష్టమైన వస్తువులు సంభవిస్తాయి. తెల్ల నువ్వులతో గణపతికి పూజ చేయడం, తెల్ల నువ్వులతో చిమ్మిలి చేసి ప్రసాదంగా నివేదన చేయడం విఘ్నాలు తొలగించడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి, గండదోషాలు తొలగేలా చేస్తాయి. అలాగే సోమపద పుణ్యకాలానికి సంబంధించి పితృదేవతారాధన చేయడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. ప్రదోషం కూడా ఉంది కాబట్టి ఈ రోజున శుక్రవారం కాబట్టి సాయంకాలపు వేళ మారేడు దళాలతో సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివుణ్ణి ఆరాధించడం ద్వారా అనేక జన్మల పాపాన్ని తొలగించడంతో పాటు సకల సంపదలను ప్రసాదిస్తాడు శంకరుడు. ఉదయకాలం శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణుల్ని మనం మారేడు దళాలతో అర్చించడం ద్వారా సకల సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవాన్ని 3 సార్లు, లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు పారాయణ చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మాట్లాడేటప్పుడు 100 కాదు 1000 సార్లు ఆలోచించి మాట్లాడాలి. సాలెపురుక్కి, పావుకి, ఏనుక్కి మోక్షం ఇవ్వడం కాదు, అక్కడ వెలిసినటువంటి వాయులింగంలో ఇప్పటికీ ఆ 3 కనపడతాయి. నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా నీరాజనం పైకెత్తుతున్నప్పుడు చూస్తే ఏనుగు యొక్క దంతములు 2 కనపడతాయి, సాలెపురుగు కనపడుతుంది. అలాగే పాము పైన ఇలా పడగ విప్పి కనపడుతుంది. 3టిని శివలింగంలోకి తీసుకున్నాడు. అంతటి దయార్ద్ర హృదయుడు కాబట్టి ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు. బంధంలో పడేసి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలన్నా ఆయనే, కాదు కాదు మోక్షం ఇవ్వాలన్నా ఆయనే. అటువంటి ఓ శంకర, నిన్ను ప్రార్థన చెయ్యని వాళ్ళు లోకంలో ఎవరుంటారు?
పరమగుహ్యమైన సత్వంబు, శబ్దయోనివీవు, శక్తియుతుడవీవు. అసలు నువ్వు కానిది లోకంలో ఏం లేదు. ఈ సమస్తమైన వాంగ్మయము, ఈ శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొట్టమొదటిసారి తన ఢమరుకాన్ని 14 మార్లు మృగించాడు. అందులోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి, అందులోంచి భాష వచ్చి, వ్యాకరణం వచ్చి, అందులోంచి సమస్తమైన వాంగ్మయం పుట్టింది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం గురుముఖతః చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క శివాలయంలోనే నేర్చుకుంటారు. శివాలయంలో వ్యాకరణ మంటపమని కడతారు. వ్యాకరణ మంటపంలో మడిబట్ట కట్టుకుని వ్యాకరణం చెప్తారు. చెప్తుండగా శిష్యులు వ్యాకరణం వింటారు. అందుకే సమస్తమైనటువంటి కళలకు ఆలవాలము శంకరుడు. కాబట్టి శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును. ఒక మనిషి శరీరం పైకి ఉంటే ఉపయోగం ఏముంది లోపల ప్రాణం లేకపోతే? అలా జగత్తు ఒక్కటి ఉన్న మాత్రం చేత ఉండేటటువంటి ఉపయోగం ఏముంటుంది? లోపల జగదంతరాత్మగా ఉండేటటువంటి వాడు ఆ శంకరుడు. కాబట్టి జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును, సమస్త జగత్తులకి ప్రాణానివి నువ్వు. ఈశ్వర, నీ రూపం స్థూలంగా ఇలా ఉంటుంది అని చెప్పడం నీ అనుగ్రహం చేత అలా కనపడితే సాధ్యం. 63 లీలామూర్తులున్నాయి శంకరుడికి. ఇలా నువ్వు ఉంటావు అని చెప్పడం ఎలా సాధ్యం? ఇప్పటికీ ఉత్తర హిందూస్థానం వెడితే తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠం, ఆ పీఠం దగ్గరికి వెడితే ఆ దేవాలయంలో పైన దేవాలయంలో చెక్కినటువంటి ఆ శిల్పం వంక చూస్తే ఆశ్చర్యపోతాం. శివస్వరూపం ఎన్ని రకాలుగా ఉంటుందో. అలాగే చిదంబరంలో దక్షిణామూర్తి దేవాలయం వెనకాతల పైన చెక్కబడిన శిల్పాలు, ఆ ఊర్ధ్వతాండవమూర్తి, వాటిని చూస్తుంటే ఆశ్చర్యపోతాం. ఇప్పటికీ కాంచీపురంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఊర్ధ్వతాండవమూర్తి ఉంటారు. ఆయనకి నీరాజనం ఇస్తున్నప్పుడు కింద నుంచి పైకిస్తుంటే ఒక దగ్గరి దాకా నీరాజనం విడితే నవ్వుతాడు, ఓ దగ్గరి దాకా నీరాజనం విడితే ఆయన ముఖం కోపంగా కనపడుతుంది. అంత గొప్పగా శిల్పాలలోకి వచ్చాడు. కాబట్టి ఈశ్వర, నీవు కనపడాలనుకుంటే ఒక స్థూల రూపాన్ని పొంది కనపడతావు. యథార్థమునకు నీ రూపం అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలీషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచేయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు అన్నారు. అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క ముఖం, అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ. జీవాత్మ పరమాత్మ కలిసినటువంటి చోటు ఎక్కడుంటుందో ఒకటిగా అనుభవింపబడిన అద్వితీయ స్వరూపమే శివుని యొక్క ఆత్మస్వరూపం. కాబట్టి పరాపరాత్మకమాత్మ. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. కాబట్టి నీ యొక్క గమనము కాలము. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము. ఈ భూమి అంతా ఆయన పాదపీఠం. శంకరుడి పాదం పెట్టుకోవడానికి పాదాల దగ్గర పెట్టబడినటువంటి గుండ్రని పాదపీఠమే ఈ భూమండలం. కాబట్టి రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు. వాయు అంతా పరమశివుని యొక్క ముక్కులోంచి విడిచిపెట్టబడినటువంటి ఊపిరి. శ్వసనంబు నీ యూర్పు, రసన జలీషుండు. ఈ జలరాశి అంతా కూడా ఆయన నాలుక, రసన జలీషుండు. ఇలా ఛందములు ధాతువులు ఎన్నని చెప్పచ్చు. ఆయన యొక్క త్వక్, ఆయన శరీరము ఆ ఛందములు, ఈ సమస్తమైనటువంటి పర్వతములు ఆయన యొక్క శరీరము. ఇన్నిటితో విరాట్ స్వరూపమై అంతటా నిండి నిబిడీకృతమై ఉంటావు శంకరా. అటువంటి నీ రూపం ఇలా ఉంటుందని చెప్పడం ఎవరికి సాధ్యం? కాబట్టి నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించవలసింది అని బయట నించుని అరిచారు. ఆ శంకరుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ప్రార్థన చేశారు. చేసి లంపటము నివారింపను, సంపద కృప జయజయము సంపాదింపన్, సంపెడివారి వధింపను, సొంపారగనికి చెల్లు సోమార్థధర అన్నారు. లంపటము నివారింపను.
ఏమిటో నాకు ఈ లంపటం అంటారు. అందుకే ఆయనకి శంభుదేవుడు అని ఒక పేరు. శంభుదేవుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, నాకు సుఖములొద్దు అన్న స్థితిలో ఎవరో తప్ప కారణజన్మలు ఉండరు. మొదట్లో అందరూ సుఖాలు కోరుకున్న వాళ్ళే, కానీ ఇక జీవితాంతం సుఖాలు కోరుకోవడం జీవితం కాదు. ఈ సుఖములు సుఖములా అని వైరాగ్యంలోకి వెళ్ళడం అసలైన సుఖం. ఈ శం భావయతీతి ఇది శంభు, సుఖములను ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఈ సుఖాలు సుఖాలా అని సుఖానికి దుఃఖానికి అతీతంగా నిలబడగలిగినటువంటి వైరాగ్య సంపత్తినివ్వగలిగిన వాడు ఆయనే. కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్. ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయన అనుగ్రహమే. ఎక్కడైనా ఒక్క చిన్న మంగళపత్రిక రాశాము అంటే అది శివానుగ్రహం. అందుకే కదూ నైమిషారణ్యాన్ని వర్ణిస్తూ అనేకానేకమైనటువంటి అశోకాలేఖల సారాంశమైనటువంటి శివదేవుని యొక్క సేవ ఎలా ఉంటుందో అదే నైమిషారణ్యమని వర్ణించారు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ శుభపత్రిక కనపడ్డా అది శంకరుని యొక్క అనుగ్రహం. కాబట్టి శివ, మీరు సమస్త శుభములకు ఆలవాలమైనటువంటి వారు. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్. ఒక జయము కలగాలి అంటే శివానుగ్రహం. జయము సంపాదింపన్ చంపెడివారి వధింపను. శత్రువులను సంహరించాలన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. అందుకే శివాభిషేకం దేనికి పరిష్కారము అని అడిగారనుకోండి, దీనికి దానికి అని ఉండదు. దేనికైనా పరిష్కారం ఏది అంటే రుద్రాభిషేకమే. అన్నిటికీ అదే పరిష్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బుద్ధివంతుడైనటువంటి పురుషుడు ఆపత్కాలం రాకముందే మేల్కొంటాడు, కష్టకాలం వచ్చాక వెత చెందడు. అంటే ఆపద వచ్చి పడినా విచారించడు, సహనంతో ఉంటాడు. మూర్ఖుడు రాబోయే ఆపదను తెలుసుకోలేడు, శ్రేయస్సును పొందలేడు అన్నాడు. అప్పుడు సారిశృక్కుడు ఇలా అన్నాడు, అన్నా, నువ్వు బుద్ధివంతుడు, ధీరుడు, తెలివిగలవాడు. ఇది సంకటకాలం, మన ప్రాణాలు ఆపదలో పడ్డాయి, నువ్వే రక్షించాలి. ఎందుకంటే చాలామందిలో బుద్ధిమంతుడు, శూరుడైన వాడు ఒక్కడే ఉంటాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఆ ఒక్కడివి నువ్వే అన్నా, మమ్మల్ని కాపాడు అన్నాడు. తర్వాత స్తంభమిత్రుడు, అన్నా, పెద్దవాడు తండ్రితో సమానమైనవాడు, అన్ని కష్టాల నుంచి విడిపిస్తాడు. అతడు రాబోయే ఆపదను తెలుసుకొని కూడా రక్షించకపోతే ఇక తమ్ముడేమి చేస్తాడు? ఏమి చేయలేడు కదా, అసమర్థుడే కదా అన్నాడు. ద్రోణుడు, సోదరులారా, అగ్నిదేవుడు మండిపోతూ మండిపోతూ మనపైకే వచ్చేస్తున్నాడు, అయిపోయింది. అతడికి సప్తజిహ్వుడని పేరు, 7 నాలుకలున్నాయి. అతడు దయ లేకుండా తన 7 నాలుకలు గల ముఖంతో చెట్లను కాల్చివేస్తూ అంతటా వ్యాపిస్తూ వచ్చేస్తున్నాడు అన్నాడు. ఇలా మందపాలుడి పుత్రులు తమలో తాము మాట్లాడుకొని అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. పెద్దవాడైన జరతారి ఇలా ప్రార్థించాడు, ఓ అగ్నిదేవ, మీరు వాయుదేవుడి ఆత్మస్వరూపులై ఉన్నారు, లతలకు శరీరమై ఉన్నారు, జలాలకు మీరే తేజస్సు కారణమై ఉన్నారు, ఈ భూమికి కూడా మీరే కారణభూతులై ఉన్నారు. మీ జ్వాలలు సూర్యకిరణాలతో సమానంగా పైకి క్రిందికి ముందుకు వెనక్కు ప్రక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. అంతటి శక్తిగల ఓ అగ్నిదేవ, మీకు నమస్కారం అని ప్రార్థించాడు. తర్వాత సారిశృక్కుడు ఇలా ప్రార్థించాడు, ఓ ధూమకేతు, మా తల్లి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మా తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, మాకేమి ఇంకా రెక్కలు రాలేదు, నువ్వు తప్పితే మమ్మల్ని రక్షించే వాడే లేడు, కనుక బాలురమైన మమ్మల్ని నువ్వే రక్షించాలి.
యదగ్నే తే శివం రూపం ఏ చ తే సప్తహేతయః తేన నః పరిపాహిత్వం ఆర్తాన్వై శరణైషిణః. నీ రూపము మంగళకరమైనది, 7 జ్వాలల కలది. నిన్ను శరణు వేడుతున్నాము. మేము దీనులమై ఉన్నాము, మమ్మల్ని కాపాడు. నువ్వే అన్ని చోట్ల తరింపజేస్తున్నావు. సూర్యకిరణాల్లోని తపింపజేసే శక్తిని కూడా నువ్వే అయి ఉన్నావు. ఓ దేవా, మేం బాలకులం, మమ్మల్ని రక్షించు, మా నుంచి దూరంగా వెళ్ళిపో, నీకు నమస్కారం అని ప్రార్థించారు. తర్వాత స్తంభమిత్రుడు సర్వమగ్నే త్వమేవైకః సర్వమగ్నే త్వమేవైకః త్వయి సర్వమిదం జగత్ త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ. నీవు ఒక్కడివే సర్వస్వమై ఉన్నావు. ఈ సమస్త జగత్తుకు నువ్వే అధిష్టాతవై ఉన్నావు. ప్రాణులు అంటే భూతాలను నువ్వే పాలిస్తున్నావు. జగత్తును నువ్వే పాలిస్తూ ధరిస్తూ ఉన్నావు. నువ్వే అగ్నివి. హవ్యం తీసుకొని పోయేవాడువు. శ్రేష్టమైన హవిస్సును విద్వాంసులు నిన్ను అనేక రూపాలతోనూ ఏకరూపంతోనూ కూడా భావిస్తూ ఉంటారు. నువ్వే 3 లోకాలను సృష్టించి తగిన సమయంలో కాల్చేస్తున్నావు. నువ్వే సమస్త లోకానికి ఉత్పత్తి స్థానమై ఉన్నావు. నువ్వే లయస్థానమై ఉన్నావు. నీకు నమస్కారం అని ప్రార్థించాడు. తర్వాత ద్రోణుడు, ఓ జగత్పతి, నువ్వే ప్రాణుల శరీరంలో ఉండి ప్రాణులు తిన్న అన్నాన్ని ఎప్పుడూ పచనం చేస్తున్నావు. ఈ విశ్వం నీయందే ప్రతిష్ఠించబడింది. సూర్యో భూత్వా రశ్మిభిర్జాతవేదో సూర్యో భూత్వా రశ్మిభిర్జాతవేదో భూమేరంభో భూమిజాతాన్ రసాంశ్చ విశ్వానాదాయ పునరుత్ సృజ్యకాలే దృష్ట్వా వృష్ట్యా భావయసీక శుక్ర భావయసీక శుక్ర. ఓ సర్వజ్ఞుడా, నువ్వే సూర్యుడివై కిరణాలతో భూమి నుంచి జలాలను భూమిలోని రసాలను గ్రహించి తగిన సమయాలలో తిరిగి వర్షాల రూపంలో భూమిపై జలాలను రసరూపంగా విడిచిపెడుతున్నావు. నువ్వు మంచి రంగు గలవాడు. నీ నుండే వనస్పతులు, నదులు, సముద్రాలు ఏర్పడుతున్నాయి. నువ్వు ప్రచండ కిరణాలు గలవాడు. శరీర రూపమైన మా ఇంటికి రసాధిపతి అయి ఉన్నావు. రసాధిపతి అయినటువంటి వరుణుడు దిక్కై కూడా నువ్వే ఉన్నావు. నువ్వు చల్లబడి మమ్మల్ని రక్షించు, నాశనం చెయ్యకు. ఓ పింగళాక్ష, ఓ ఎర్రటి కంఠం గలవాడా, అగ్ని మమ్మల్ని విడిచిపెట్టు, ఇంకో మార్గంలో వెళ్ళు, నీకు నమస్కారం అని ప్రార్థించాడు. బ్రహ్మవాది అయినటువంటి ద్రోణుడు పక్షిపిల్ల కూడా ఇలా ప్రార్థించగానే చిన్న పిల్లాది అగ్నిదేవుడు ప్రసన్నుడైపోయాడు. తాను మందపాలుడికిచ్చినటువంటి మాటను గుర్తు తెచ్చుకున్నాడు. ఈ ద్రోణుడనేటువంటి పక్షి పిల్లలతో ఇలా అన్నాడు. చిన్న పక్షిపిల్ల చూసి వాడికి ఏదో సంతోషం అయిపోయింది. నువ్వు ద్రోణుడనేటువంటి ఋషివి, నువ్వు బ్రహ్మతత్వాన్ని చెప్పావు. ఇప్సితం తే కరిష్యామి నచతే విద్యతే భయం. నేను నీ కోరికను తీరుస్తాను, నా వల్ల నీకు భయం ఉండదు. మీ తండ్రి అయినటువంటి మందపాల మహర్షి మీ గురించి నాకు ముందే చెప్పాడు. కాండ వేదాంతంగా ఉన్నాయి మీ మాటలు. నన్ను ప్రార్థించే విధం ఎంత ఉంది. ఎందుకంటే వేదాంత రూపమైనటువంటి మందపాలుడి యొక్క పుత్రులు కదా మీరు. దేంట్లో పుట్టితేనే మీరు, జంతువులైతేనేమి, మనుష్యులైతేనేమి, ఋషులైతేనేమి, ఎట్ల పుడితేనేమి
సంస్కార బలమే కదా. చిన్నపిల్లలైనటువంటి మీరు పక్షులు మాట్లాడుతున్నారు. మీరు నేను నీకేం చేయాలో చెప్పు, నేనెంతో సంతోషించాను, నీకు శుభమగుగాక, నీ స్తోత్రం చేత నేనెంతో ప్రసన్నుడయ్యాను అన్నాడు. ద్రోణుడు, ఓ శుక్ల స్వరూప, ఈ పిల్లలు మమ్మల్ని ప్రతినిత్యము హింసిస్తున్నాయి, వీటిని బంధుమిత్ర సహితంగా భస్మం చేయి అని కోరాడు. అక్కడ పిల్లలు ఉన్నాయి, కొన్ని క్రూరమైనటువంటి పిల్లలు. దాళ్ళను చూసి మాకు భయం అవుతూ ఉంటుంది, ఎక్కడా ఎగరలేకపోతున్నాం, వాళ్ళని భస్మం చేసి పారేసి. మిగిలిన ఆ చిన్నపిల్ల చెప్తుంది. మిగిలినటువంటి సోదరులందరూ అగ్నిదేవుడికి నమస్కరించారు. అగ్నిదేవుడు వారి కోరిక తీర్చాడు. అంతే కదా. ఆ పెద్ద పిల్లిని, మండ్రగాపలాగా ఉండే పిల్లిని ఒక్కపారి దహనం చేసి పారేశాడు. అలా వారిని రక్షించి వారి అనుమతి తీసుకొని ముందుకు కదిలాడు. బాగా ప్రజ్వలించి కాండవనాన్ని పూర్తిగా భక్షించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 232వ అధ్యాయం. అగ్నిదేవుడు కాండవనాన్ని దహిస్తున్న సమయంలో తన పుత్రులు వనంలో ఉన్నారని మందపాలుడు ఎంతో బాధపడ్డాడు. వారి గురించి చింతించాడు. వారిని రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు అగ్నిదేవుడు సంతోషించి వారిని ఏమీ చేయనని మాట కూడా ఇచ్చాడు. అయినా మందపాలుడికి శాంతి చేకూరలేదు. తన పుత్రుల కోసం తపిస్తూ తన భార్య అయినటువంటి లపితతో ఇలా అన్నాడు. లపిత, నా పిల్లలు గూళ్ళలో ఉన్నారు, అగ్ని నుండి ఎలా బయటపడతారో ఏమో. ఒక పక్క అగ్ని జ్వలిస్తూ వస్తూ ఉంటే, మరో పక్క వాయువు వేగంగా వీస్తూ వస్తూ ఉంటే నా పుత్రులు అసమర్థులైపోతారు, తమను తాము రక్షించుకోలేని బలహీనులైపోతారు. వారి తల్లి దీనురాలై ఉంటుంది, వారిని రక్షించుకోవటంలో శక్తిహీనురాలై ఉంటుంది, శోకిస్తూ ఉంటుంది. నా పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు, అందుచేత వారు పైకి ఎగరలేరు. ఇప్పుడే మొలుస్తున్నటువంటి లేలేత రెక్కలను అల్లాడించే శక్తి వారికి ఇంకా రాలేదు. వారు పడే బాధను చూసి వారి తల్లి తలడిల్లిపోతూ ఉంటుంది, ఆక్రోశిస్తూ నలువైపులా పరుగులు పెడుతూ ఉంటుంది. నా పెద్ద కొడుకు జరతారి ఎలా ఉన్నాడో, సారిశృక్కుడు, స్తంభమిత్రుడు, ద్రోణుడు ఎలా ఉన్నారో, దీనురాలైనటువంటి నా జరిత ఎలాంటి బాధలు పడుతుందో అని మందపాల ఋషి బాధపడ్డాడు. అప్పుడు అతడి భార్య అయినటువంటి లపిత అసూయపడింది. నేను నా దగ్గరుండి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడే, విసుక్కుంటూ ఇలా అంది. వారు ఎలా ఉన్నారో, వారు ఎంత కష్టపడుతున్నారో వారిని చూడాలని నువ్వు చింతించనక్కర్లేదు, నువ్వు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నీ పిల్లలకు మామూలు పేర్లు పెట్టలేదు, ఋషుల పేర్లు పెట్టావు. అందుచేత వారు స్వతహా శక్తిమంతులు, తేజస్సులు, వీర్యవంతులై ఉన్నారు. వారిని అగ్ని ఏమీ చేయలేదు. అయినా నా ఎదుటే కదా నువ్వు అగ్నిదేవుని ప్రార్థించావు, వారికి జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పావు. అప్పుడు అగ్నిదేవుడు నేను చూసుకుంటానులే అని మాట కూడా ఇచ్చాడు. అగ్నిదేవుడి మాట అంటే మాటే, దానికి తిరుగులేదు కదా. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధం కాదు కదా. ఇప్పుడు పిల్లలను రక్షించాలని నీ మనస్సు ఉత్సాహాన్ని చూపించడం లేదు కదా. నా శత్రువు సవతి అయినటువంటి జరిత మీదే నీ మనస్సు ఉంది. అది జరిత మీద ఉత్సాహాన్ని చూపిస్తుంది, ఆసక్తి చూపిస్తుంది. నువ్వు దానికోసమే ఏడుస్తున్నావు, కానీ బిడ్డల కోసం మాత్రం ఏడటం లేదు. నాకు తెలుసు, నువ్వు ఆమెనెంతో ప్రేమించావు, కానీ నన్నే నువ్వు ప్రేమించటం లేదు. ఇప్పుడు నీకు సహాయకుల శక్తి పుష్కలంగా ఉంది, నీకేమి. అయితే స్నేహితులమైన మమ్మల్ని నిర్లక్ష్యం చేయటం నీకు మంచిది కాదు కదా. సరేలే, నీ బుద్ధి మారట్లేదుగా. నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావో ఆ జరిత వద్దకే వెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడ సుఖంగా ఉండు, హాయిగా ఉండు. నేను ఈ రోజు నుంచి ఒంటరిగానే జీవిస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలు విని మందపాలుడు నిశ్చలంగా ఉన్నాడు.
ఆయనకు సుఖాలు అనుభవించాలని లేదు, బంధుబాంధవులతో కలిసి భోగాలు అనుభవించాలని కూడా లేదు. కేవలం సంతానాపేక్ష కోసమే సంసారంలో ఉన్నాడు. ఎందుకంటే తనకు స్వర్గప్రాప్తి కోసం. పిల్లలు కలిగారు, సంతానం కావాలనే కోరిక ఆయనకు తీరింది, ఆయన విరక్తుడయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో లపిత అయిన మనస్సు అర్థం చేసుకోక విషయభోగాల మీదే ఆసక్తితో ఆయనను తిట్టింది. అప్పుడు ఆయన సత్యాన్ని ఇలా పలికాడు. నాహమేవం చరే లోకే యథా త్వమభి మన్యసే అపత్యహేతోర్విచరే తచ్చ కృచ్ఛ్రగతం మమ తచ్చ కృచ్ఛ్రగతం మమ. ఓ లపిత, నువ్వు అనుకున్నట్లుగా నేనెలా ఈ సంసారంలో తిరగటం లేదు. నేనెట్లా, నువ్వు ఊహించుకున్నదంతా సత్యం కాదు. నేను కేవలం నా సంతానం కోసమే చింతిస్తున్నాను. నా సంతానం ఇప్పుడు సంకట స్థితిలో ఉంది. పుట్టిన పిల్లలను విడిచిపెట్టి భవిష్యత్తులో పుట్టే పిల్లల గురించి ఆలోచించేవాడు పరమ మూర్ఖుడు. అటువంటి వాణ్ణి లోకం ఆదరించదు. ఇక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీకేలా తోస్తే అలా చేసుకో. అగ్నిదేవుడు విజృంభించి కాండవనాన్ని కబళిస్తూ ఉంటే దుఃఖంతో నిండిన నా హృదయంలో అశుభాన్ని సూచించేటువంటి సంతాపం కలుగుతుంది. అది నా గుండెను పీడిస్తుంది అన్నాడు. ఈ సందర్భంలో వ్యాస భగవానులు కామేచ్ఛను నిగ్రహించుకోవాలి అని మందపాలుడి పాత్ర ద్వారా తెలిపాడు మనకు. ఇక్కడ నేను మాట్లాడాలంటే దండిగుంది. మందపాలుడికి సంతానం కలగాలనే కోరిక తీరిపోయింది. ఆయన విషయభోగాల్లో చిక్కుకోలేదు. మనస్సును సత్కర్మల మీద, పరమాత్మ మీద పెట్టాడు. అంతేగాని సంసారం వద్దు అనలేదు. నాకు జ్ఞానోదయం అయ్యింది కనుక నేను అందరినీ విడిచేస్తాను అనలేదు. సంసారంలోనే ఉండి శాస్త్రంలో చెప్పినట్లుగా చేస్తూ నడుచుకున్నాడు. ఇలాగే అందరూ కూడా ఇంద్రియాలను నిగ్రహించుకొని నడుచుకోవాలి అని వ్యాస భగవానుడు ఉపదేశించాడు మనకు. కాండవనంలో పక్షి పిల్లలు ఉన్నటువంటి చోటు నుంచి అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికో ఎగిరిపోయినటువంటి జరిత పుత్రుల మీద మోహంతో మళ్ళీ వారి వద్దకు వచ్చింది. అగ్నిదేవుడి కృప వల్ల పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని చూసి చాలా సంతోషించింది. ఆనందాశ్రువులను రాల్చింది. అందరినీ దగ్గరకు తీసుకుంది. ఇంతలో మందపాలుడు అక్కడికి వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయనను పలకరించలేదు. భయంతో ఏడుస్తున్నటువంటి పిల్లలను ఆయన పేరు పేరునా పిలిచాడు. భార్య అయిన జరితను పిలిచాడు. అయినా ఆయనతో ఎవరు మంచి మాటలు మాట్లాడలేదు, చెడు మాటలు మాట్లాడలేదు. మందపాలుడే కల్పించుకొని ప్రేమగా జరితతో ఇలా అన్నాడు. ప్రియా, ఈ పిల్లలతో ఎవడు పెద్దవాడు, ఎవడు చిన్నవాడు, ఎవడు మధ్యముడు? నేను నీకోసమే దుఃఖిస్తున్నాను, మీకోసమే చింతిస్తున్నాను. నాతో ఏదైనా మాట్లాడు. నేను నిన్ను విడిచి వెళ్ళిన రోజు నుంచి నా మనస్సుకు శాంతి లేదు అన్నాడు. జరిత మందపాలుడి మనస్సును గ్రహించలేదు, మనస్సును అర్థం చేసుకోలేదు. పాపం మాటలను అర్థం చేసుకోలేదు. నిష్ఠూరంగా ఇలా అంది. ఓ మహాముని, నీకు మాతో ఏం పనుంది? ఏమి అవసరం ఉంది చెప్పు. పెద్దవాడితో ఏం పనుంది? మధ్యవాడితో ఏం పనుంది? అందరికంటే చిన్నవాడితో మీకేం పనుంది? చివరకు నాతో పనేముంది? నాతో కూడా పని లేదు కదా. ఏమి అవసరం ఉంది? నా మాట వినలేదు కదా, నన్ను పట్టించుకోలేదు కదా, పైగా హీనంగా చూశావు కదా. నువ్వు అందగత్తె అయినటువంటి ఆ లపిత వద్దకే వెళ్ళు, అక్కడే హాయిగా ఉండు, సుఖంగా ఉండు. ఇక్కడ నీకేం పని? మాతో నీకేం అవసరం ఉంది అని రొసరొసరొసరొసలాడింది, కోపించింది. ఆ మాటలు విని మందపాలుడికి పూర్తిగా జ్ఞానోదయం అయింది. కొంచెం ఉండింది, చూస్తామని వచ్చాడు, దాంతో జ్ఞానోదయం. ఎంత చదువుకున్నవాడైనప్పటికీ, ఎంతటి ధర్మాత్ముడైనా
సంసార జీవితంలో తప్పటడుగులు వేయకూడదని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.